హలో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యాక్చువల్లీ ఢిల్లీ నుంచి ఆగ్రా చూడడానికి ఓన్లీ ₹260 టికెట్ ఫేర్ సరిపోయిద్దండి. సో ఇప్పుడు నేను మీకు ఆగ్రా నుంచి తాజ్మహల్కి వెళ్తున్నాము. ఇది తాజ్మహల్కి వెళ్ళే రూటు. యాక్చువల్లీ ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత మనము వెస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలి. సో యాక్చువల్లీ తాజ్మహల్కి 4 గేట్స్ ఉంటాయంట: ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈ మన వెస్ట్ గేట్లో నుంచి లోపల పోయిన తర్వాత ఏదైతే స్టార్టింగ్లో తాజ్మహల్ కన్స్ట్రక్షన్ చేయకముందు ఇది ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో అది కన్స్ట్రక్షన్ చేశారంట. సో ఆ కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లోనే ఆ కన్స్ట్రక్షన్ చేసిన లేబర్స్ కూడా ఉండేవాళ్ళంట. సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే దాంట్లోనే పరదాలు కట్టుకుని ఉండేవాళ్ళు. ఏదైతే ఈ గార్డెన్ ఉందో, ఈ గార్డెన్ 4 గార్డెన్స్, అంటే ఒక వెస్ట్రన్ గేట్కి 4 గార్డెన్స్, అట్లా 4 4 4 4 16 గార్డెన్స్ ఉంటాయంట దీంట్లో, తాజ్మహల్లో. అండ్ మనం ఇప్పుడు చూసాం కదా, దాంట్లో పరదాలు కట్టుకొని ఎవరైతే ఉన్నారో ఆ లేబర్స్ అందరూ అక్కడ స్టే చేసేవాళ్ళు. అక్కడ నుంచి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఏదైతే తాజ్మహల్ కన్స్ట్రక్షన్ ఉందో అది చేయడానికి వెళ్ళేవాళ్ళు. సో మనం ఇప్పుడు మెయిన్ వెస్ట్రన్ గేట్లో నుంచి తాజ్మహల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ వైట్ ఏదైతే కనిపిస్తున్నాయో మనకు అవి వచ్చేసి కలర్తో వేసిన పెయింట్ కాదు, వైట్ స్టోన్స్లో కట్ చేసి అరబిక్ లాంగ్వేజ్లో రాశారంట అది. ఇప్పుడు మనము తాజ్మహల్ ఎంట్రన్స్లో ఉన్నాము. తాజ్మహల్లో ఎంట్రన్స్లో వెస్ట్రన్ గేట్లో నుంచి తాజ్మహల్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఎందుకంటే వెస్ట్రన్ గేట్కి ఆపోజిట్లో తాజ్మహల్ ఉండేది. తాజ్మహల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లోనే యమునా నది ఉండిద్ది అనమాట. సో యమునా నది మనం లాస్ట్లో చూద్దాము, నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అంటే ఫౌంటైన్. ఈ వాటరు యాక్చువల్లీ షాజహాన్ టైంలో ఇక్కడికి వాటర్ ఎలా వచ్చాయి అని సెన్స్ అనేది అందరికీ డౌట్. సో ఇంతవరకు ఎవరు రివీల్ చేయకపోయి ఉండొచ్చు, నేను చెప్తున్నాను. ఏమైందంటే ఒక మరమిషన్ లాంటిది యమునా నదిలో పెట్టి, యమునా నదిలో నుంచి ఆ వాటర్ని ఈ 4 సైడ్స్ ఏదైతే ఉందో, ఈ 4 సైడ్స్ గేట్స్ ఉన్నాయో ఆ గేట్లో నుంచి లోపలికి పంపించాలంట. లోపలికి పంపించిన ఆ వాటరు అలా ఫిల్ అయిపోతూ లోపలికి ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఆ మెయిన్ ఎంట్రన్స్ వరకు ఆ వాటర్ వచ్చేసి అక్కడ ఫౌంటైన్లో నుంచి వాటరు పైకి వచ్చాయంట. సో అది అప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో వెరీ హై. యాక్చువల్లీ అలా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. బట్ మన కూలీ కుతుబ్ షాలు చేశారు, దాని తర్వాత అలా చేశారు. అయితే ఈ 4 స్తంభాలు ఏదైతే ఉన్నాయో, ఈ 4 స్తంభాలు స్టోరీ ఏంటంటే ఈ 4 స్తంభాలు కూడా వేటవాలుగా ఉంటాయంట. అంటే అవి కూలిపోయినా కానీ తాజ్మహల్ మీద పడకుండా పక్కకి ఒరిగి ఉంటాయంట. సో అట్లా కన్స్ట్రక్షన్ చేశారంట. అదే నేను చెప్పాను కదా, వైట్ స్టోన్ మీద కట్ చేసి బ్లాక్ స్టోన్స్ పెట్టి ఆ బ్లాక్ స్టోన్స్లోనే వాళ్ళు డిజైనర్ చేశారు. యాక్చువల్లీ దీని హైట్ వచ్చేసి 24 ఫీట్ ఉంటుందంట ఫ్రెండ్. అది 24 ఫీట్ ఫ్రెండ్ అది. సో ఆ 4 సైడ్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక్కొక్క పిల్లర్కి 4 సైడ్స్ 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ కూడా అది ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ముంతాజ్ బేగము తాజ్మహల్ కన్స్ట్రక్షన్ చేయడానికి 20 సంవత్సరాలు పడితే ఆ 20 సంవత్సరాలు ముంతాజ్ బేగంని ఇక్కడే పెట్టి ఇక్కడ మమ్మీలాగా తయారు చేశారంట. సో అది దాటిన తర్వాతనే మనం తాజ్మహల్ మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉండిద్ది. ఇక్కడ ₹200 టికెట్ తీసుకుంటారు. ఎందుకంటే తాజ్మహల్ ఎక్కాలని అంటే ₹200 టికెట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ బి. సో తాజ్మహల్ చూడటానికి వెళ్ళాలని ముందు సాక్స్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. సో దీని కింద యాక్చువల్లీ ఇది చెక్క చేశారు, దీని కింద స్టోన్స్ ఉన్నాయంట. ఎందుకంటే పడిపోతున్నారు అని సెన్స్ అని చెక్క కన్స్ట్రక్షన్ చేశారంట తాజ్మహల్ పైకి ఎక్కడానికి. అంతకుముందు తాజ్మహల్ 4 సైడ్స్ చూపించేవాళ్ళంట. బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ సింగిల్ సైడ్ చూపించేసి అక్కడి నుంచి లోపలికి పంపించేస్తున్నారు. ఇప్పుడు మనం వెస్ట్ గేట్ నుంచి వచ్చాం కదా, ఆ గేట్ అది. సో ఆ గేట్ చూపిస్తాను, మళ్ళీ మీకు ఫర్దర్గా నెక్స్ట్ గేట్ కూడా చూపిస్తాను. ఈ లైన్ ఒకటి చూడండి ఫ్రెండ్స్. ఈ లైన్ స్టోరీ ఏదైతే ఉందో, ఈ ఫౌంటైన్ లైన్, ఆ ఫౌంటైన్ లైన్ స్టోరీ నేను మళ్ళీ మీకు లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే దానికి ఒక వీడియో సపరేట్ చేశాను, ఆ వీడియో లాస్ట్లో చూద్దామండి. ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్, తాజ్మహల్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. తాజ్మహల్ లోపలికి మనకి ఎంట్రీ లేదు. ఎందుకంటే మొబైల్ ఎంట్రీ లేదు. సో మనం మొబైల్ తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ వరకు మెయిన్ గేట్ వరకు వెళ్ళేసి అక్కడ మొబైల్ ఆఫ్ చేస్తున్నాను. ఆ లోపలికి వెళ్ళలేదు. ఆ లోపల ఏదైతే కనిపిస్తుందో అదే తాజ్మహల్లో ఆమె సమాధి. అండ్ నెక్స్ట్ ఇది ఈస్ట్ గేట్లో ఉన్నాను ఫ్రెండ్. ఈస్ట్ గేట్లో అంటే మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ ఫౌంటైన్ ఏదైతే ఉందో ఫౌంటైన్ ఒకసారి నడిచి చూపిద్దామని సెన్స్ అని, ఎంత లెంత్లో ఉండిద్ది అని సెన్స్ అని చూపిస్తున్నాను. ఈ ఫౌంటైన్ ఇది ఈస్ట్ గేట్లో ఉండిద్ది. ఈస్ట్ గేట్ నుంచి ఇప్పుడు నేను చూపించాను మీకు. సో అది ఇప్పుడు నేను చూపించేది ఇది ఈస్ట్ గేట్. ఈస్ట్ గేట్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళని సెన్స్ అంటే ఇప్పుడు ఓన్లీ ఫర్ విఐపీస్ ఈ ఈస్ట్ గేట్లో నుంచి అక్కడ 5 స్టార్ హోటల్స్ ఉంటాయి అటు సైడ్. సో అక్కడ నుంచి విఐపీస్కి మాత్రమే ఎంట్రీ ఉండిద్ది. విఐపీస్ డైరెక్ట్ లోపలికి వచ్చేసి
తాజ్‌మహల్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకనేసంటే వెస్ట్ గేట్ నుంచి అంత దూరం నడవకుండా. సో, ఎందుకంటే ఈస్ట్ గేట్ డైరెక్ట్‌లీ తాజ్‌మహల్‌కి అటాచ్డ్ అయ్యి ఉండిద్ది కాబట్టి. సో, ఈస్ట్ గేట్ నుంచి ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం అనేసంటే యమునా నది దగ్గరికెళ్తున్నాము. అంటే యాక్చువల్లీ ఇప్పుడు యమునా నది ఎలా ఉండిద్ది? ఏంటి పొజిషను? యమునా నదికను తాజ్‌మహల్‌కి ఎంత డిస్టెన్స్ ఉండిద్ది? యమునా నదిలో నుంచి నేను చెప్పిన ఫౌంటైన్‌లోకి ఎలా వాటర్ వస్తాయి అనేది ఇప్పుడు మనం చూపిస్తున్నాము. సో, ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఎలా ఉండిద్ది అనేసంటే యమునా నది ఇప్పుడే అంటే నేనెళ్ళినప్పుడైతే వర్షం పడింది. అందుకు వాటర్ కూడా చాలా ఫ్లోలో ఉన్నాయి. ఫుల్లీ గార్డెన్ అండ్ ఆ లోపలికి అలౌడ్ లేదు మనకి. దాన్ని దాటిన తర్వాత. ఇక్కడి నుంచి చూడండి యమునా నది. యమునా నది, తాజ్‌మహల్లు నియర్ బై ఉంటాయి. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. ఆ నీడ కూడా యమునా నదిలో పడిద్దంట తాజ్‌మహల్‌ది. సో, మనం అటు సైడ్ నుంచి చూడాలి. సో, అటు సైడ్ నుంచి ఏం చూడాలనేది మళ్ళీ చెప్తానండి మీకు అది కూడా. సో, యమునా నది ఇది. యమునా నది నుంచి ఈస్ట్ గేట్ ఏదైతే ఉందో వీఐపీ గేట్. సో, ఇది వీఐపీ గేట్ యూజ్ చేస్తారు. వీఐపీ గేట్ నుంచి చూస్తాం. ఇప్పుడు యమునా నదికి బ్యాక్ సైడ్ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది షాజహాను ఏదైతే తాజ్‌మహల్‌ని కన్‌స్ట్రక్షన్ చేసిన 'ముంతాజ్ బేగం' కోసము సేమ్ ఆయనకు కూడా ఒక బ్లాక్ తాజ్‌మహల్ కట్టించుకోవాలనేసిన కోరిక ఉండేదంట. సో, ఆ బ్లాక్ తాజ్‌మహల్ కట్టించుకోవడానికి షాజహాన్ గారు ఎనకాల ఏదైతే మనం చూస్తున్నామో అది ఆయన కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాడు ఆల్రెడీ. సో, కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఔరంగజేబు మన దగ్గర అమౌంట్ లేవు అంతా. సో, మనం ఈ బ్లాక్ తాజ్‌మహల్‌ని ఆఫ్ చేయండి. మీరు కన్‌స్ట్రక్షన్ చేయొద్దనేసంటే ఔరంగజేబు మాట ఇనకపోతే ఏం చేశాడనేసంటే తండ్రిని హౌస్ అరెస్ట్ చేసి అది మనకు కనిపిస్తుంది కదే అదొచ్చేసి ఆగ్రా పోర్ట్. సో, ఈ ఆగ్రా పోర్ట్‌లో 1657లో బంధించాడంట అక్కడ. బంధించేసి అక్కడే ఉంచేసాడు ఆయన్ని. సో, ఆయన రిక్వెస్ట్ ఏందనేసంటే నన్ను బంధించినా గానీ నాకు మాత్రము నా భార్య ఏదైతే తాజ్‌మహల్ కట్టించుకున్నానో నా భార్య కోసము అది మాత్రం కంపల్సరీ నాకు కనిపించాలా అనేసని ఆయన కోరిండంట. ఆ కోరిక మేరకు ఆ తాజ్‌మహల్ కనిపించేటట్లు ఆయన కన్‌స్ట్రక్షన్ చేసి ఒక బిల్డింగు ఎవరిని అరెస్ట్ చేసిన షాజహాన్‌ని. సో, అక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈస్ట్ గేట్ అయిపోయింది. వెస్ట్ గేట్ ఇది నార్త్ గేట్. సో, నార్త్ గేట్ కూడా సేమ్ ఉండిద్ది. సో, నార్త్, సౌత్ అయితే మనకు చూయించాం కదా! ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది చూయించాం మనము. సో, ఇప్పుడు మనము ఎగ్జాక్ట్‌లీ పక్క నుంచి మనం చూసుకుంటూ ఇప్పుడంటే మనం కిందకొచ్చేస్తున్నాం. తాజ్‌మహల్ నుంచి కన్‌స్ట్రక్షన్ దగ్గర నుంచి మనం కిందకొచ్చేస్తున్నాం. సేమ్ టు సేమ్ ఎటు సైడ్ నుంచి చూసినా తాజ్‌మహల్ 4 వేస్ కూడా సేమ్ ఉండిద్ది. సో, ఎక్కడ కూడా మనం గుర్తుపట్టడానికి లేకపోతేనేమో మనం చూడడానికి కూడా ఏముండదనమాట. ఒక సైడ్ నుంచి చూసినామనేసంటే తాజ్‌మహల్‌ని 4 సైడ్ నుంచి కూడా సేమ్ ఉండిద్ది. సో, మనం ఇప్పుడైతే తాజ్‌మహల్ కోట దాటి మనం ఔట్ అవుతున్నాం. కిందకొచ్చేస్తున్నాము. సో, కిందకొచ్చేటప్పుడు మన తెలుగోళ్ళు కలిసారు ఫ్రెండ్స్ చాలామంది. సో, చాలా బాగా మాట్లాడారు. అంటే మన ఫీలింగ్ ఉండిద్ది కదా కొంచెం. సో, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూయించాను అనుకుంటా వాళ్ళని మన తెలుగోళ్ళని. శారీ కట్టుకొని వెళ్తున్నారామా? సో, లేదనుకుంటా ఎళ్ళిపోయింది. ఓకే. మనం ఇప్పుడు దిగిపోతున్నాము కిందకొచ్చేసాము. ఇప్పుడు తాజ్‌మహల్ కిందకొచ్చిన తర్వాత మనం నడుచుకుంటూ సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు. వీడియో చాలా సేపు నుంచి పట్టుకున్నా కదా! కొంచెం పెయిన్ అనిపించేసి హోల్డ్ చేశాను కిందకి అదొచ్చేసింది. దీని తర్వాత ఏందనేసంటే తాజ్‌మహల్ హిస్టరీ. తాజ్‌మహల్ వాటర్ ప్యాలెస్. ఇప్పుడు నేను చెప్పాను కదా! వాటర్ ప్యాలెస్ ఎలా వస్తుంది? ఏంటి పొజిషను? అక్కడి నుంచి వాటర్ ఎలా వచ్చింది? అదనేసని నేను చూయించాను ఇప్పుడు మీకు. ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్‌లీ గూడా. ఇప్పుడు నేను చెప్పాను కదా! 4 గార్డెన్స్ అట్లా గార్డెన్స్ పెట్టారనేసని 4, 4, 4, 4 అనేసని. సేమ్ ఇదే ఈ గార్డెన్స్‌లో తాజ్‌మహల్ ఇక్కడి నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉండిద్ది. సో, సేమ్ గూడా ప్రతి ఒక్క ప్లేస్‌లో గూడా తాజ్‌మహల్ అంతే ఉండిద్ది ఫ్రెండ్స్. కొంచెం లాంగ్ లెంత్ వీడియో ఏమనుకోవద్దు. కొంచెం చూడండి నా గురించి. అంటే అందరూ ఇంత లాంగ్ లెంత్ పెడతారో పెట్టరో తెలీదు నాకు. నేనైతే పెట్టాను. దయచేసి ఈ వీడియో అయితే చూడండి. మనం ఎగ్జిట్ దగ్గరికొచ్చాము. ఇప్పుడు ఎగ్జిట్ దగ్గర నుంచి తాజ్‌మహల్ వ్యూ చూడండి. తాజ్‌మహల్ వ్యూ ఈజ్ వెరీ సూపర్బ్. ఇప్పుడు మనం బయటకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్, బయటకొచ్చిన తర్వాత అది చెప్పాను కదా! నేను మీకు ఒకటి మీకు చెప్తాను అనేసని. సెంటర్ లైన్ అనేది. సో, ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్న ప్లేస్‌లో నుంచి ఈ బ్లాక్ ఏదైతే ఉందో లైన్, ఈ బ్లాక్ లైన్ వచ్చేసి టోటల్‌గా సెంటర్ లైన్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ.